అధ్యక్ష 157 స్క్వేర్ యార్డ్స్లో వెస్ట్ ఫేసింగ్ డూప్లెక్స్ విల్లా 3 BHK డూప్లెక్స్ విల్లా అన్నమాట. సో ఇది ఓనర్ దగ్గరుండి మరీ కన్స్ట్రక్షన్ చేయించుకున్నాడు. ఇదంతా పార్కింగ్ ఏరియా, చాలా విశాలంగా స్పేసియస్గా కన్స్ట్రక్షన్ అయితే చేయించుకోవడం జరిగింది. లోపల ఒక్కసారి చూసేద్దాం రండి. ఇది మెయిన్ డోరు, వెస్ట్ ఫేసింగ్ విల్లా అన్నమాట. ఇది హాలు, డైనింగ్ హాలు, కిచెను, ఇది బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా ఉంటుంది అండ్ అటాచ్డ్ వాష్రూమ్, డైనింగ్ హాలు, పైనకి వెళ్ళడానికి స్టెప్స్, డూప్లెక్స్ కదా. సో ఇది వచ్చేసి మనకు కిచెన్ అండి, ఓపెన్ కిచెన్, చాలా స్పేసియస్గా ఉంది. విల్లా వచ్చేసి బ్రాండ్ న్యూ అండి, గేటెడ్ కమ్యూనిటీ విత్ క్లబ్ హౌస్, ఎమ్యూనిటీస్ అన్నీ ఉంటాయి, వాకింగ్ ట్రాక్, జాగింగ్ ట్రాక్. సో మీకు గేటెడ్ కమ్యూనిటీ అంటే అర్థమైంది కదా. సో ఇది వచ్చేసి మనకు నార్త్ ఈశాన్యం పెరగడం అయితే మీరు గమనించవచ్చు. సో ఇది నార్త్ ఈశాన్యం అయితే పెరిగింది, చాలా లక్కీ అన్నమాట. చాలామందికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో 100% వాస్తుతో సో కస్టమర్ దగ్గరుండి మరీ కన్స్ట్రక్షన్ చేయించుకోవడం అనేది జరిగింది. పైనకి వెళ్ళి చూద్దాం ఒక్కసారి. ఇందులో మనకు బోరు సొసైటీ మెయింటైన్ చేస్తుంది అండ్ మంజీరా అయితే ఫుల్ వాటర్ అన్నమాట. సో ఇది వచ్చేసి మనకు పూజ గది, కూడా చాలా విశాలంగా ఉంది, చాలా స్పేసియస్గా అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇక్కడ మనకు బాల్కనీ అయితే ఇవ్వడం జరిగింది, చిన్న బాల్కనీ. ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే రోడ్డు సెకండ్ బిట్ అని చెప్పొచ్చు. ఇది రోడ్డుకు సెకండ్ బిట్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అండ్ కిందన బెడ్రూమ్కి కూడా అటాచ్డ్ వాష్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్కి కూడా అటాచ్డ్ వాష్రూమ్ అనేది మీరు చూసుకోవచ్చు. మాస్టర్ బెడ్రూమ్ ఒకసారి చూద్దాం. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది బ్రాండ్ న్యూ విల్లా, అసలు వాడలేదు. 2021లో కంప్లీట్ చేయడం జరిగింది కన్స్ట్రక్షను. స్పేసియస్గా వాష్రూమ్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మనకు మెయిన్ బాల్కనీ వచ్చేసి ఎల్ ఆకారంలో ఉంది, చాలా అద్భుతంగా అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది బాల్కనీ అండి, ఎల్ టైప్లో చాలా స్పేసియస్ స్క్వేర్ బాల్కనీ ఎల్ టైప్లో అయితే ఉంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అపార్ట్మెంట్లో ఒక 3 BHK ఫ్లాట్ కావాలి అనుకునే వాళ్ళకి అట్లీస్ట్ 1.5 కోటి ఖర్చు పెట్టే పరిస్థితి అయితే ఈరోజు ఉంది. సో అట్లాంటి వాళ్ళకు గేటెడ్ కమ్యూనిటీలో ఇండివిజువల్ విల్లా డూప్లెక్స్ అతి తక్కువలో మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. సో ఇది టెర్రాస్ అండి. టెర్రాస్ పైన మనము పెంట్ హౌస్ వేసుకోవడానికి ఈ భీమ్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా అట్రాక్టివ్ కన్స్ట్రక్షన్ అండ్ అట్రాక్టివ్ గేటెడ్ కమ్యూనిటీ. మెయిన్ రోడ్ అయితే పక్కనే, మనకు మెయిన్ రోడ్కి సెకండ్ బిట్. ఇక్కడ ల్యాండ్ కాస్ట్ కూడా దాదాపు 1,60,000 ఆ రేంజ్లో అయితే ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఒకసారి కనుక్కోండి. ₹1,00,000 అయితే ఎక్కడైనా లోపల కాలనీ లోపల సైడ్ కూడా ₹1,00,000 తక్కువైతే లేదు. ఇది వచ్చేసి స్టోర్ రూమ్ అండి. మనకు ఎక్స్ట్రా ఏదైనా మెటీరియల్స్ లైక్ ఏదైనా స్టోర్ చేసుకోవడానికి స్టోర్ రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. టెర్రాస్ చూసాం కదా. సో ఎవరైనా నిజంగా
వెల్ సెటిల్డ్ అవ్వాలి, హైదరాబాద్లో ఒక సొంత ఇంటి కళను నెరవేర్చుకోవాలి అనుకుంటే వన్ టైం పేమెంట్ ఇట్లాంటి విల్లా తీసుకుంటే చాలా బాగుంటుంది. అది కూడా మన బడ్జెట్లో 2,25,00,000 నెగోషియబుల్ అంటున్నాను. సో బ్యాంక్ లోన్ అయితే ఆల్రెడీ ఉంది, ఎల్ఐసి హోమ్స్లో బ్యాంక్ లోన్ ఉంది. సో మీకు కావాలనుకుంటే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అండ్ మార్చుకోవచ్చు. మీరు ఏ బ్యాంకుకైనా వెళ్ళి లోన్ తీసుకునే అవకాశం అయితే ఉంది. సో ఒక్కసారి నేను అవుట్ సైడ్ నుంచి కారిడార్ కూడా ఒకసారి చూపిస్తాను, ఒకసారి చూసేయండి. ఇది కార్ పార్కింగ్, బ్రహ్మాండంగా కార్ అయితే హెవీ వెహికల్ అయితే పెట్టుకోనికే అవకాశం ఉంది. కారిడార్లోంచి నడుచుకొని వెళ్ళేంత స్పేస్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నేనైతే నడుచుకొని వెళ్తున్నా. ఇక్కడ నార్త్ ఈశాన్యం అయితే పెరిగింది. సో అస్సలు మిస్ చేసుకోవద్దండి. మళ్ళీ ఒకసారి నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. 157 స్క్వేర్ యార్డ్స్లో డూప్లెక్స్ 3 BHK 2100 SFT, కిచెను, హాలు, 3 బెడ్రూమ్లు, చాలా బ్రహ్మాండంగా అయితే ఉంది. 2,25,00,000 ఓన్లీ. కావాలనుకుంటే కాల్ చేయండి, అస్సలు టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇట్లాంటి ప్రాపర్టీ మళ్ళీ దొరకదు. సో ఆలోచించండి, కాల్ చేయండి. మాకు 2% కమిషన్ కూడా ఇవ్వాల్సింది ఉంటుంది, అది గుర్తుంచుకోండి. అలా అయితే మాత్రమే విజిట్కి రండి. విజిటింగ్ ఛార్జెస్ కూడా అప్లికేబుల్. సో గేటెడ్ కమ్యూనిటీ 2.25 CR. థ్యాంక్ యూ.